నమస్తే అండి. మనకొక కొత్త ప్రాపర్టీ వచ్చిందండి. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్‌లోకి వెళ్ళకముందు ఇప్పటివరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మీ అందరికీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ అండి. 150 గజాలు వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ అండి. ఇదంతా కార్ పార్కింగ్ స్పేస్ అండి ఇదంతా. కనిపించేదంతా స్టెప్స్ దగ్గర స్పేస్ అండి ఇది. ఇది వచ్చేసి వరండాలోని ఎలివేషన్స్ అండి. ఆల్మోస్ట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి హౌస్కి. జస్ట్ డోర్స్ అవి ఫిట్ చేయాలండి ఇంకా. ఇదంతా ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి. వెస్ట్ ఫేస్ మెయిన్ డోర్ అండి ఇది. ఇది 150 స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి ఇది. ఇది వచ్చేసి మనకు లివింగ్ రూమ్ అండి ఇదంతా. ఇది లివింగ్ రూమ్ అండి. ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ వేసారండి. ఇదంతా లివింగ్ రూము. 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ అండి ఇది. ఇదంతా లివింగ్ రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. హౌస్ కన్స్ట్రక్షన్ బాగుంటుంది, హౌస్ కూడా బాగుంటుందండి చూడండి. ఇది వచ్చేసి వెంటిలేషన్ కోసం విండో అండి. UPVC విండోస్ వస్తాయి. ఇది వచ్చేసి లివింగ్ రూమ్లోని టీవీ షెల్ఫ్ అండి ఇది. ఇదంతా టీవీ షెల్ఫ్. వుడ్ వర్క్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది చేశారండి. ఇది డైనింగ్ హాల్కును లివింగ్ రూమ్కు మధ్యలో ఆర్చ్ లాగా డిజైన్ ఇచ్చారండి. ఈ కనిపించేదంతా డైనింగ్ హాల్ స్పేస్ అండి ఇదంతా. ఇది వచ్చేసి మనకు డైనింగ్ హాల్లోని షెల్ఫ్లు అండి. అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా చూడండి స్పేసియస్గానే ఉంది. ఈ డైనింగ్ హాల్లో 2 డోర్స్ ఇచ్చారండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. ఇక్కడ 2 డోర్స్ ఇచ్చారండి. ఒకటి నార్త్ సైడ్ ఒకటిను, ఇది నార్త్ సైడ్ అండి. పక్కన గల్లీలోనికి అది వాటర్ ట్యాంకు బోర్ దగ్గరికి వెళ్తానికండి. ఇదంతా లివింగ్ రూమును డైనింగ్ హాల్ స్పేస్. ఇదంతా డైనింగ్ హాల్ అండి ఇదంతా కనిపించేది. అదేవిధంగా ఇటు బ్యాక్ సైడ్ ఈస్ట్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చారండి. ఇటు వాష్ ఏరియా ఉంటుందండి ఇక్కడ బ్యాక్ సైడ్. దానికి కోసం మోటార్ కోసం వెళ్ళొచ్చు ఇటు నుంచి కూడా. ఇదంతా స్పేసియస్గా ఉన్న లివింగ్ రూమ్ అండి. అదేవిధంగా డైనింగ్ హాల్ కూడా చూడండి స్పేసియస్గానే ఉంది. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ అండి. పూజ రూమ్లో కూడా హాఫ్ వరకు టైల్స్ పేస్ట్ చేశారు. అదేవిధంగా షెల్ఫ్లు కూడా ఒక 3 ఇచ్చారు చూడండి. వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారండి. ఆల్మోస్ట్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి చూడండి. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది చూడండి. 2 సైడ్స్ ఇచ్చారండి షెల్ఫ్లు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. అదేవిధంగా సబ్జా కూడా ఇచ్చారు. 2 సైడ్ ఇచ్చారు చూడండి షెల్ఫ్లు. హౌస్ ఫ్లోరింగ్ మొత్తం టైల్సే ఇచ్చారండి. ఈ సింక్ వచ్చేసి స్టీల్ ఇచ్చారు. అదేవిధంగా వెంటిలేషన్ ఇక్కడ UPVC విండో వస్తుందండి. ఇదంతా ఫాల్ సీలింగ్ కిచెన్లోని. హౌస్ స్పేసియస్గానే ఉంటుందండి. 150 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ అండి ఇది. ఇదంతా ఓపెన్ కిచెన్ అండి. చాలా స్పేసియస్గా ఉంటుంది. ఫ్లోరింగ్ చూడండి మొత్తం టైల్సే వేసారు హౌస్ మొత్తం కూడా. ఈ డైనింగ్ హాల్లో 2 సైడ్స్ డోర్స్ వచ్చాయి. డిజైన్ కూడా చూడండి లేటెస్ట్ డిజైన్ చేశారు. ఇదంతా లివింగ్ రూమ్ అండి. వెంటిలేషన్కి అయితే ఏం ప్రాబ్లం లేదండి. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి మనకు ఒక వాష్ బేసిన్ ఇస్తారండి ఇక్కడ. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇప్పుడు లైట్స్ అవి ఎలక్ట్రిసిటీ వర్క్ నడుస్తుందండి, అందుకనే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకు షెల్ఫ్లు అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. విండో UPVC విండో ఇస్తారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లోని ఫాల్ సీలింగ్ అండి. అయితే ఇక్కడ కామన్ వాష్రూమ్ లేదండి. ఇందులో చిల్డ్రన్ బెడ్రూమ్లో ఒకటి, మాస్టర్ బెడ్రూమ్లో 2 అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇందులో
ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. టైల్స్ వర్క్ అయిపోయింది, ఇంకా ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదు, ఫిట్ చేసి ఇస్తారు. షవరు ట్యాప్స్ అవి ఫిట్ చేయలేదండి, వర్క్ నడుస్తుంది. ఇంకా డోర్స్ కూడా ఫిట్ చేయలేదు. ఎలక్ట్రిసిటీ వర్క్ నడుస్తుందండి, ఇప్పుడు కరెంట్ పని నడుస్తుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు ఇదంతా లివింగ్ రూమ్ అండి. అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇవి కనిపించేవి మాస్టర్ బెడ్రూమ్లో షెల్ఫ్లు. ఈ ఫ్లోరింగ్ మొత్తం టైల్స్ అండి. హౌస్ కూడా చుట్టూ హౌజెసే ఉన్నాయండి, రెంట్ కూడా వస్తుంది, వచ్చి ఉండటం కూడా ఉండొచ్చు అండి. మెయిన్ రోడ్డు కూడా దగ్గరగా ఉంటుంది. ఇదంతా ఫాల్ సీలింగ్ అండి. ఇది వెంటిలేషన్ కోసం విండో చూడండి పెద్దగానే ఇచ్చారు. అదేవిధంగా ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో రూఫ్ ఇచ్చారండి ఈ సామాన్ల కోసము. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్లో టైల్స్ వర్క్ అయిపోయింది, ఇంకా ట్యాప్స్ ఫిట్ చేయలేదు. ఇందులో మనకు వెస్ట్రన్ కమోడ్ ఇస్తారండి. ఇది వెంటిలేషన్ కోసం విండో వస్తుంది అక్కడ, యూపీవీసీది. హౌస్ మాత్రం చాలా బాగుంటుంది, రీజనబుల్ ప్రైస్ అండి. ఇదంతా డైనింగ్ హాల్, అదేవిధంగా లివింగ్ రూమ్ స్పేసెస్ అండి. ఇది మెయిన్ డోర్ అండి. ఇది కనిపించేది కార్ పార్కింగ్ స్పేస్, ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది నార్త్ సైడ్ అండి. నార్త్ సైడ్ ఒక 2 feet గల్లీ ఇచ్చారండి, నార్త్ సైడ్. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు బోర్ అండి, బోర్ విత్ మోటారు, వాటర్ కూడా సఫిషియెంట్గానే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ అండి, అంటే ఈస్ట్ సైడ్. ఇది వచ్చి వాటర్ ట్యాంక్ అండి, సంపు మున్సిపల్ వాటర్ కోసము. అదేవిధంగా ఇదేమో వాష్ ఏరియా అండి. ఇక్కడ టైల్స్ కూడా పేస్ట్ చేశారు, ట్యాప్స్ ఫిట్ చేయలేదు. ఇది మొత్తం బ్యాక్ సైడ్ అండి, అంటే ఈస్ట్ సైడ్ వస్తుంది మనకు. ఒక 3 feet గల్లీ ఇచ్చారు. ఇది నార్త్ సైడ్ వచ్చేసి ఒక 2 feet ఇచ్చారండి. ఇది రిజిస్ట్రేషన్ హౌస్ అండి, లోన్ కూడా వస్తుంది, పక్కా రిజిస్ట్రేషన్ హౌస్. ఇదంతా పార్కింగ్ స్పేసు. ఇది వచ్చేసి మనకు స్టెప్స్ దగ్గర స్పేస్ అండి. ఈ స్టెప్స్ దగ్గర ఒకటి, స్టెప్స్ కింద ఒక వాష్రూమ్ ఇచ్చారండి గెస్ట్ కోసము. ఇందులో ఇండియన్ కమోడ్ ఇచ్చారు చూడండి. టైల్స్ వర్క్ కూడా అయిపోయింది, ఇక ట్యాప్స్ ఫిట్ చేస్తారు. అదేవిధంగా ఇటు పక్కకు వాష్ ఏరియా కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకు సౌత్ సైడ్ అండి. సౌత్ సైడ్ ఒక 1.5 feet గల్లీ ఇచ్చారండి. ఇదంతా పార్కింగ్ స్పేసు. ఈ స్టెప్స్ వచ్చేసి డాబా మీదకండి, ఇంకా స్టీల్ రైలింగ్ ఫిట్ చేయలేదు, ఇంకా చేసిస్తారు. ఈ స్టెప్స్ అంతా డాబా మీదకేనండి. ఇది వచ్చేసి మొత్తం స్లాబ్ మీద స్పేస్ అండి. ఇదంతా హౌస్ మాత్రం చాలా బాగుంటుందండి. 150 square yards వెస్ట్ ఫేస్ 2 BHK హౌస్ అండి. ఈ ప్రైస్ డీటెయిల్స్, లొకేషన్ అవన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి మనకు వాటర్ ట్యాంక్ స్పేస్ అండి. మీరు ఒకవేళ హౌస్ విజిట్ చేయాలంటే 1 day బిఫోర్ చెప్తే హౌస్ విజిట్ చేస్తామండి, చేపిస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.